నిన్న మొన్నటి వరకు చలి గజగజ వణికిచ్చింది. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. జనవరి మాసం అలా వెళ్ళిందో లేదో ఫిబ్రవరి మాసం ఆరంభం నుంచి క్రమంగా వాతావరణం వేడెక్కడం మొదలైంది. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఎండ ప్రభావం ఉక్కపోత మొదలైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. నగరంలో బాణుడి ప్రతాపం మొదలైంది. సాధారణంగా శివరాత్రితో శివశివ అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కాని శివరాత్రి కంటే ముందే ఎండల ప్రభావం కనిపిస్తోంది. వేసవి ప్రారంభానికి ముందే సూర్యుడు సర్రుమంటున్నాడు. ఉదయం 7 నుంచి 8 గంటలకే ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం సమయాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 3 నుంచి 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు, ఇతర జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్కు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ నగరంలో 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అంటున్నారు. ఫిబ్రవరి 19 లేదా 20 వరకు కనీసం 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయంటున్నారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి ఏప్రిల్ రావాల్సిన ఎండలు మనకి ముందుగానే వచ్చాయనుకోవచ్చు. అయితే ఈ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ వింటర్ సీజన్ ట్రాన్సిషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు వింటర్ సీజన్ నుంచి మనం ఈ సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్గా మార్చిలో ఇలాంటి ఎండలు రావాల్సింది అప్పుడే 36 నుంచి 38 డిగ్రీల దాకా నమోదవుతుంది. ప్రజలకు కూడా బాగా వేడిమి తెలుస్తూ ఉంది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఎండలలో ఏమవుతుందంటే ఈ వైరసెస్ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ ట్రాన్సిషన్లో మేము కూడా ఓపీలో చూస్తున్నాం. ఫీవర్స్, గొంతు నొప్పి, సోర్ థ్రోట్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ బాగా కనపడతా ఉన్నాయి. ఒళ్ళు నొప్పులు, మయాల్జియా, తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇలాంటివన్నీ కనపడతా ఉన్నాయి. సో ఈ ట్రాన్సిషన్ టైంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ఎండ తీవ్రతకు తగ్గట్లుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాత్రి చలి, మధ్యాహ్నం ఎండతో చాలా మంది జ్వరం, జలుబులతో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. అందుకోసం శరీరంలో నీటి శాతం పెంచే తాజా పండ్లను అధికంగా తీసుకోవాలని సూచించారు. నూనెతో చేసిన వేపుళ్లు, హోటల్ ఫుడ్స్ దూరంగా ఉండాలని, మజ్జిగ, కొబ్బరి నీరు, రాగి జావ తాగితే మంచిదని చెబుతున్నారు.